అది కేరళలోని కొల్లం జిల్లా పునలు అనే గ్రామం. అతని పేరు ఆజిన్, 33 ఏళ్లు. తండ్రి ఆటో డ్రైవర్. తన కుటుంబాన్ని ఆ ఆటో డ్రైవరే చాలా కష్టపడి సాదుతున్నాడు. ఆజిన్ వాళ్ళ అమ్మ గృహిణి. అతనికి తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారు. వారు పక్కనున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వారి ఇంటిని చూస్తేనే వారు ఎంత పేదరికంలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఒక చిన్న పాత ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. అంత పెద్ద కుటుంబాన్ని ఒకే ఒక్కడు ఆటో నడిపి సాకుతున్నాడు. బాధ్యతలన్నీ ఇప్పుడు పెద్ద కొడుకైన అజిన్ పై పడసాగాయి. మిగతా పిల్లలంతా చదువుకుంటున్నారు. అందువల్ల ఇతడే ఏదో పనిచేసి ఇంటిని కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ్ముళ్ళు చెల్లెళ్లను చదివించాలి, తండ్రికి విశ్రాంతినివ్వాలి. లోకల్ గా పనిచేస్తే చాలా తక్కువ సాలరీ వస్తుంది, విదేశానికి వెళ్తే ఎక్కువ సాలరీ వస్తుంది. తన కుటుంబం హాయిగా ఉంటుందని ఆజిన్ ఆలోచించాడు. వేరే ఏదైనా దేశానికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్తేనే చిన్న పని చేసినా కూడా ఎక్కువ జీతం వస్తుందని లెక్కలు వేసుకున్నాడు. గల్ఫ్ కు వెళ్లే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తానని ఇంట్లో చెప్పాడు. 2023 నవంబర్ 15వ తేదీ ఎర్నాకులంలో ఇంటర్వ్యూకు వెళ్ళాడు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ కాలేదని ఇంట్లో వాళ్ళంతా చాలా శోకంగా ఉన్నారు. ఈ ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో ఆజిన్ ఎర్నాకులం వెళ్ళాడు. తమ కొడుకు ఉద్యోగం సంపాదించి ఇంటిని నిలబెడతాడని తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆజిన్ కు ఇంకా పెళ్లి కాలేదు. అతడు మంచి పనిలో కుదిరితే పెళ్లి చేద్దామని కూడా పేరెంట్స్ అనుకున్నారు. ఇదే ఏరియాలో ఇంకో కుటుంబం నివసిస్తోంది. ఆమె పేరు మార్చి చెబుతున్నాం. ఆమె పేరు ప్రియా అని పిలుచుకుందాం. ఆమెకు 35 ఏళ్లు. ఆమెకు పెళ్లి అయి పిల్లలున్నారు. భర్త ఏ పనికి వెళ్ళట్లేదు. ఆమె నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసింది. అందువల్ల గల్ఫ్ లో ఉద్యోగానికి వెళ్ళింది. 2 ఏళ్లుగా గల్ఫ్ లోని నర్సింగ్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. హాస్టల్లో ఉంటూ డ్యూటీకి వెళ్లేది. 2 పిల్లలను భర్త దగ్గరే ఉంచి గల్ఫ్ లో ఉంటోంది. 2 ఏళ్లుగా ఆమె ఇంటికి రాలేదు. 15 రోజుల క్రితం తన భర్తకు ఫోన్ చేసి త్వరలో ఇంటికి వస్తున్నానని చెప్పింది. ఆమె కోసం పిల్లలు, భర్త కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూడసాగారు. అమ్మ వచ్చేటప్పుడు లెక్కలేనన్ని బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు తెస్తుందని పిల్లలు చాలా ఆశలు పెట్టుకున్నారు. 2 ఏళ్లుగా చూడని అమ్మని చూడబోతున్నామని ఆ పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. ఇంటిని పోషించాల్సిన బాధ్యత తన భార్య తీసుకుంది కాబట్టి ఆమెను బాగా చూసుకోవాలని భర్త కూడా అనుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో నవంబర్ 17వ తేదీ 2 కుటుంబాలకు పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ మాటలు వినగానే ఇన్నాళ్ళు వీరిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని చాలా బాధపడ్డారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆజిన్ తండ్రికి పోలీసుల నుంచి కాల్ వచ్చింది. మీరు వెంటనే త్రివేంద్రంలోని ఆసుపత్రికి రండి, మీ కుమారుడు ఆజిన్ చనిపోయాడని చెప్పారు. ఈ మాట వినగానే ఆటో ఆపి అతడు బిగ్గరగా ఏడుస్తున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. తమ కొడుకు ఎర్నాకులంకు పోతే త్రివేంద్రంలో ఆజిన్ చనిపోయాడని చెబుతున్నాడేంటని వారు ఆశ్చర్యపోయారు. సెల్ ఫోన్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే త్రివేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లారు. డెడ్ బాడీని చూసి అదిరి పడిపోయారు. ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకుని ఉంటే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళావేంట్రా అని ఆ పేరెంట్స్ ఏడవసాగారు. తల్లిదండ్రులను విచారించిన పోలీసులు ఇంటర్వ్యూకు ఎర్నాకులం వెళ్లిన ఆజిన్ త్రివేంద్రం ఎందుకు వచ్చాడని ఆరా తీశారు. ఈ క్రమంలో మీ కొడుకు తిరువనంతపురంలోని లాడ్జిలో ఒక అమ్మాయితో ఉన్నాడని, ఆ అమ్మాయే డెడ్ బాడీని ఆసుపత్రికి తీసుకువచ్చిందని పోలీసులు చెప్పారు. కుటుంబాన్ని కాపాడతానని ఇంటర్వ్యూకు వెళ్లిన కొడుకు లాడ్జిలో ఒక అమ్మాయితో ఉన్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఆ అమ్మాయి గురించి ఆరా తీస్తే ఆమె ప్రియా అని తెలిసింది. ఈ పోలీసులు ప్రియ కుటుంబానికి కూడా ఫోన్ చేసి తిరువనంతపురం ఆసుపత్రికి రమ్మని చెప్పారు. ఈ మాట వినగానే ప్రియ భర్త ఆశ్చర్యపోయాడు. 2 ఏళ్లుగా తన భార్య గల్ఫ్ లో ఉంటోంది. 15 రోజుల క్రితమే ఫోన్ చేసి ఇండియా వస్తానని చెప్పింది. మీరేమో నా భార్య తిరువనంతపురంలో ఉందని చెప్తున్నారు, నేను అస్సలు నమ్మను అని అతడు చెప్పుకొచ్చాడు. కానీ అక్కడికి వెళ్లి ప్రియను చూసిన భర్త షాక్ అయిపోయాడు. ఈ 2 కుటుంబాలు షాక్ అవడంతో పోలీసులు షాక్ అయిపోయారు. వీరేంటి ఇలా అంటున్నారు, అసలేం జరుగుతోందని వారు అన్ని వివరాలు సేకరించసాగారు. మొదట లాడ్జికి వెళ్లి రిసెప్షనిస్ట్ ను ఆరా తీశారు. వీరిద్దరూ ఈ లాడ్జికి తరచుగా వచ్చేవారని, 2-3 ఏళ్లుగా వస్తున్నారని, వచ్చి ఉల్లాసంగా గడిపి వెళ్లేవారని ఆ రిసెప్షనిస్ట్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరు భార్య
భార్యాభర్తలని వేర్వేరు చోట్ల పనిచేయడం వల్ల ఇక్కడ లాడ్జిలో ఉండి కలుసుకుని వెళ్లేవారని మేము అనుకునే వాళ్ళమంటూ అతడు చెప్పాడు. వీరిద్దరి మధ్య ఇలాంటి విషయం జరుగుతోందని మాకు తెలియదని ఆశ్చర్యపోయారు. నవంబర్ 16వ తేదీ ప్రియా ఆజిన్ వచ్చి లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. 17 నవంబర్ ఉదయం 6 గంటలకు లాడ్జిలోని రూమ్ నుంచి ప్రియా వెళ్లిపోయింది. అరగంట తర్వాత రూమ్ కు వచ్చింది. సడన్ గా రూమ్ నుంచి రిసెప్షన్ కు వచ్చి హెల్ప్ హెల్ప్ అని అరిచిందని రిసెప్షనిస్ట్ పోలీసులకు చెప్పాడు. ఆజిన్ మైకంలో పడిపోయాడని, అంతేకాదు అతడు తన భర్త కాదని, ప్రియుడని ఆ టైంలో ఆమె చెప్పింది. ఇంట్లో తెలియకుండా ఇద్దరం ఇలా కలుసుకుంటున్నాం, దయచేసి మీరు ఇతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి చేర్చండి ఆమె రిసెప్షనిస్ట్ ను వేడుకుంది. కానీ ఆ రిసెప్షనిస్ట్ అస్సలు ఒప్పుకోలేదు. మీరు కూడా ఆ ఆసుపత్రికి రావాలని చెప్పాడు. వేరే దారి లేక ఆమె కూడా ఆసుపత్రికి వెళ్ళింది. అతడు చనిపోయాడని తెలిసాక వైద్యులే పోలీసులకు కాల్ చేసి రప్పించారు. ఆ తర్వాత ఆజిన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఈ క్రమంలో ఆజిన్ ప్రియా మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆరా తీశారు. ప్రియాను అరెస్ట్ చేసి వారి స్టైల్లో విచారించారు. అప్పుడే ఆమె అన్ని వాస్తవాలు చెప్పసాగింది. ప్రియా ఆజిన్ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ఇల్లు ఒకే ఏరియాలో ఉండేవి. అందువల్ల పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. తరచుగా వేర్వేరు చోట్ల శారీరంగా కలిసేవారు. ఈ క్రమంలోనే ప్రియకు గల్ఫ్ లో ఉద్యోగం దొరికింది. అందువల్ల అక్కడికి వెళ్ళింది. 2 ఏళ్లుగా అక్కడే ఉంది. ఆ తర్వాత ఆజిన్ ను విడిచి ఉండలేకపోయింది. తనకు కాల్ చేసి అక్కడికి రమ్మని పిలిచింది. అందువల్లే అతడు పనంటూ చేస్తే వేరే దేశాల్లోనే చేస్తానని చెప్పేవాడు. కానీ గల్ఫ్ లో అతనికి ఉద్యోగం దొరకలేదు. ఈ క్రమంలోనే ప్రియకు జీవితంపై విరక్తి కలిగింది. గల్ఫ్ లో ఒంటరిగా ఉండలేనని చెప్పి ఉద్యోగానికి రిజైన్ చేసి 2 నెలల క్రితమే తిరువనంతపురం వచ్చింది. అక్కడ నర్సు ఉద్యోగంలో చేరింది. ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడ వచ్చే జీతంలో కొంత ఇంటికి పంపించేది. ఆన్లైన్ లో కాల్ చేస్తూ తను గల్ఫ్ లో ఉంటున్నట్లు కుటుంబాన్ని నమ్మించింది. తనెప్పుడు తిరువనంతపురం వచ్చిందో అప్పుడే ఆజిన్ కు కాల్ చేసి రమ్మని చెప్పింది. అతడు కూడా ఇంటర్వ్యూ అని తిరువనంతపురం వచ్చాడు. తరచుగా వీరు లాడ్జ్ లో రూమ్ తీసుకుని అక్కడ ఉల్లాసంగా గడిపేవారు. ఇలాంటి క్రమంలోనే నవంబర్ 16వ తేదీ రాత్రి లాడ్జ్ లో వీరి మధ్య గొడవ జరిగింది. బాత్రూమ్ లో ప్రియా స్నానం చేస్తుండగా రాత్రి 11 గంటలకు ఆజిన్ కు కాల్ వచ్చింది. చాలా సేపటి నుంచి అటువైపు ఉన్న అమ్మాయితో అతడు ఫోన్ లోనే మాట్లాడసాగాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి అతన్ని తిట్టింది. నేను ఉన్నప్పుడే రాత్రి 11 గంటలకు ఒక అమ్మాయితో ఇంతలా మాట్లాడావు. నీ కోసం గల్ఫ్ లో మంచి ఉద్యోగాన్ని వదిలేసి కూడా వచ్చాను. కానీ రాత్రి 11 గంటలకు ఇంకో అమ్మాయితో నేను ఉన్నప్పుడే మాట్లాడుతున్నావంటే మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నిన్ను నమ్మి నేను మోసపోయాను అని బాధపడింది. తన వస్తువులు సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నువ్వు రూమ్ నుంచి వెళ్లిపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ఆజిన్ చెప్పాడు. ఇంతకు ముందు కూడా వీరిద్దరి మధ్య ఇలా గొడవ జరిగింది. అప్పుడు కూడా అతడు ఇలాగే బెదిరించేవాడు. కానీ ఆ తర్వాత కాల్ చేసి మాట్లాడేవాడు. ఈసారి మాత్రం ఆమెకు కోపం వచ్చి నువ్వు చావాలనుకుంటే చావు అని చెప్పేసింది. మరుసటి రోజు ఉదయమే లాడ్జి నుంచి వెళ్లిపోయింది. కానీ అతడు ఫోన్ చేయకపోయేసరికి భయం వేసి తిరిగి వచ్చింది. అప్పుడే అతడు మైకంలో పడి ఉండడం గమనించింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లండి రిసెప్షనిస్ట్ కు చెప్పింది. కానీ వారు ఒప్పుకోలేదు. ఆమెను కూడా తీసుకుని హాస్పిటల్ కు వెళ్లారు. మరుసటి రోజు పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రియ చెబుతోంది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే అతని మెడ ఎముక విరిగిపోయింది. ముక్కులో ఒక భాగం కూడా విరిగిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందని పోలీసులకు అనుమానం కలిగింది. ఆమె రూమ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్లి వేరే ఎవరైనా చంపారా అనే అనుమానం కూడా పోలీసులకు కలిగింది. వారి స్టైల్లో ప్రియను పోలీసులు విచారిస్తే ఇంకిన్ని వాస్తవాలు తెలిసాయి. ఈ హత్య జరిగిన తర్వాత ఆధారాలు నాశనం చేయడం కోసం ప్రియ ప్రయత్నించిందని పోలీసులకు అర్థమైంది. ప్రియ రూమ్ లోకి వచ్చినప్పుడు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆజిన్ చనిపోయాడు. పోలీసులకు చిక్కొద్దని నాచురల్ డెత్ అని తెలిస్తేనే తన బండారం బయటపడదని ఆమె అనుకుంది. హార్ట్ అటాక్ గా చిత్రీకరించాలని అనుకుంది. అందువల్ల తనే ఒక చైర్ వేసుకుని డెడ్ బాడీని కిందకి దించే ప్రయత్నం చేసింది. ఉరితాడును కోయడంతో డెడ్ బాడీ కింద పడింది. అప్పుడే ఎముకలు విరిగాయి. డెడ్ బాడీని బాత్రూమ్ కు తీసుకెళ్లి మొత్తం కడిగేసింది. కొత్త డ్రెస్ వేసి హార్ట్ అటాక్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాతే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి డ్రామా స్టార్ట్ చేసింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.